రాజు గారు, నితిన్ గారు, యాక్చువల్లీ ఇది పవన్ గారి టైటిల్ కదా. సో అందులోనూ అన్న యొక్క గోల్ కోసం పవన్ గారు కష్టపడతాడు, విన్ అవుతాడు. ఇందులోనేమో మీరు మీ అక్క ఒక లక్ష్యం ఒకటి ఉంటుంది, దానికోసం మీరు కష్టపడి విన్ అవుతారు. లైన్ ఈ ఆన్సర్కి నాకంటే బాగా మా డైరెక్టర్ గారు చెప్తారు. అడగండి సార్, అడగండి. పవన్ గారు తమ్ముడు ఆ సినిమాలో తన అన్న అచ్యుత్ బాక్సింగ్ ప్లేయర్, అది అతని యొక్క లక్ష్యం కోసం అతను కష్టపడి విన్ అవుతాడు కదా. సో ఇందులో ఏంటంటే ఈ తమ్ముడు తన అక్క యొక్క గోల్, ఒక సోషల్ మెసేజ్ కూడా ఉంది, ఏజెన్సీలో ఏదో ప్రాబ్లం ఉండి ఉంటుంది. సో ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఆ యొక్క లక్ష్యం కోసం ఈ తమ్ముడు ఎంటర్ అవుతాడు అనే ఒక బేస్ అలా కనిపిస్తుంది. అది మీకు అర్థమైంది, అదే అయితే అదే కరెక్ట్ సార్. అదేనండి, మీకు అదే ట్రైలర్లో అదే అర్థమైందంటే అదే కరెక్ట్. కాదు సంక్రాంతికి వస్తున్నాం, గిఫ్ట్లు ఇచ్చాము, తమ్ముడు స్టోరీ కూడా అలానే రివ్యూ మారి ట్రైలర్ చూసి ఇంకొక చెప్పారు అట్లా. అందుకే మీకు తమ్ముడు కథ కరెక్ట్ చెప్పిన వాళ్ళకి మళ్ళీ ప్రొడ్యూసర్ గా గిఫ్ట్. రాజు గారు అయితే యాక్చువల్లీ మీ స్టోరీస్ మొత్తం కూడా లేడీ పాయింట్ ఆఫ్ వ్యూస్లో వస్తున్నాయి. అంటే వకీల్ సాబ్ చూసినా అందులో లేడీస్ ప్రాబ్లమ్స్, దాని గురించి ఎంసీఏ వదిన భూమిక, ఇందులో లయ గారి క్యారెక్టర్ మర్చిపోయా. ఓ మై ఫ్రెండ్ కూడా అదే. ఏంటి ఎందుకని అంటే అన్ని ఇలా సార్, ఒక్కొక్కరికి ఒక సిగ్నేచర్ ఉంటుంది, ఒక ఎమోషన్ ఉంటుంది సార్. నా లైఫ్లో మా అక్క, మా అమ్మ, నా వైఫ్, నా కూతురు, ఇంతమంది లేడీస్ ఉన్నారు సార్ నా పక్కల. నా సినిమాలో ఎందుకు కూడకూడదు? నన్ను ఒక మాతృమూర్తి జన్మిస్తే నేను వచ్చాను. మా మదర్ అబాండెన్స్ లవ్ నేను లాయలేనండి. ఒక అక్క, ఒక చెల్లి, లేకపోతే ఒక మదరు, ఒక సిస్టరు, ఒక కూతురు, ఒక వైఫ్ లేకుండా నేను కథ రాయలేనండి. నేను ఈ క్యారెక్టర్స్ చుట్టే రాస్తాను. నేను సైన్స్ ఫిక్షన్ చేసిన ఇదే రాస్తాను, టైం ట్రావెల్ చేసిన ఇదే రాస్తాను. ఇప్పుడు ఇది ఒక ప్యారలల్ స్క్రీన్ ప్లే, ఇలాంటి ఒక ప్యారలల్ స్క్రీన్ ప్లే రాసినా అదే చేస్తానండి. నాతో వాళ్ళు ఇచ్చిన ఎమోషన్స్ దొరికిందిగా అన్ని ఉన్నాయండి నా దగ్గర, నేను అవి పంచుకుంటాను. అయితే ఈ సినిమాలో ముగ్గురు డిఓపీలు మార్చడానికి ఏంటి సార్ రీజన్? ముగ్గురు డిఓపీలు మార్చడానికి కారణం ఏంటంటే సార్, ఓన్లీ టైం సార్. మేము ఏంటంటే అనుకున్న టైంకి స్టార్ట్ చేసి అనుకున్న టైం కంప్లీట్ చేయకపోవడం వల్ల ముగ్గురు డిఓపీస్ మాట్లాడారు. అదే ఒక క్వశ్చన్, ఆ సినిమా గురించి అడగాలి సార్. దాంట్లో మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరు చేశారు అవన్నీ ఇప్పుడు ఎందుకు సార్? నేను అందుకే తమ్ముడు గురించి అడగండి అన్న. రాజు గారు, ఆల్మోస్ట్ 22 ఇయర్స్ జర్నీ ఏమో మీది, 22 ఇయర్స్ జర్నీ. అంటే అన్నీ సాఫీగా జరిగిపోతున్నప్పుడు ఎవరో ఏమీ మారరు, ఎవరైనా సరే, మామూలు మేమైనా అంతే, మీరైనా అంతే. సడన్గా లాస్ట్ టైం ఒక కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ మీరు ఫేక్ కలెక్షన్స్ మీద చాలా ఓకల్గా ఫస్ట్ మీరే మాట్లాడారు. ఇప్పుడు ఫేక్ వ్యూస్ గురించి మాట్లాడుతున్నారు. దిల్ రాజు గారిలో ఈ మార్పు రావడానికి ట్రిగర్ అయింది కారణం ఏంటి? అంటే నాకు ఎప్పటి నుంచో లోపల అది బాధ ఉందండి. బాధ ఏంటంటే మనం లైఫ్లో ఫాల్స్గా బతకడం అలవాటు అవుతే అదే గ్రో అవుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ మనకు సినిమా ఇండస్ట్రీలో, మీడియాలో ఇది ఎక్కువ ఉంటుంది.